ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయీరు మన్నెము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, షేయీరులో కాపురమున్న ఏషావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయీరు మన్నెము నిలిచియున్నాను గనక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇవ్వను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయీరులో నివసించు ఏషావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఏసోన్గెబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. ఆ జరిగిన సంగతిని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే మరి వీరు వేగు చూడడానికి వెళ్ళి వచ్చి భయపడిపోయి అవిశ్వాసులైపోయారో దేవుడు ఏం చేశాడు, నేను ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్ళరు, మీరు తిరిగి వెనక్కి వెళ్ళండి అని దేవుడు చెప్పారు. వీళ్ళు మూర్ఖంగా వెళ్ళి యుద్ధం చేసి ఆ కందిరీగలు దరిమినట్టుగా వారితో తరిమించుకొని హతమైపోయారు. ఆ తర్వాత మరి యెహోవా చెప్పినట్టుగా మళ్ళీ ఎర్ర సముద్ర మార్గమున అరణ్యానికి ప్రయాణమై బహుదినములు షేయీరు మన్నెము చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. ఎలా తిరుగుతూ ఉన్నారంట? షేయీరు మన్నెము చుట్టూ, అంటే ఆ యొక్క షేయీరు మన్నెము చుట్టూ తిరిగారు. ఆ షేయీరు మన్నెము చుట్టూ తిరిగిన స్థలము గురించి మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే దాని చుట్టూ చాలా రోజులు మరి అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడు, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి. ఇప్పుడు 38 సంవత్సరాలు అవ్వాలి, అవును కదా? అంటే సీనాయి కొండ దగ్గర నుంచి వాళ్ళు కాదేశ్ బర్నేయ వరకు వచ్చిన కాలము 2 సంవత్సరాలు. ఇప్పుడు 38 సంవత్సరాలు వీళ్ళు తిరగడం మొదలైంది. ఇక్కడ నుండి తిరగడం మొదలైంది కాబట్టి ఇప్పుడు చాలా కాలం ఎక్కడున్నారంట వీళ్ళు? షేయీరు మన్నెము చుట్టే ఆగుతూ గుడారాలు వేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళుతూ ఆ యొక్క షేయీరు యొక్క అరణ్యము చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా ఈ స్థలంలో మీరు తిరిగింది చాలు, తిరిగిన కాలము చాలు, ఇప్పుడు ఉత్తరం వైపుకి వెళ్ళండి. అంటే శిక్షాకాలంలో కూడా దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? డోర్ తీయండి. శిక్షాకాలంలో కూడా కూర్చోమ్మ. శిక్షాకాలంలో కూడా దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడు? ఆ టైంలో కూడా వాళ్ళు ఏ స్థలాలకు గున్నా వెళ్ళాలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు, నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఈ మీరు తిరిగిన కాలం చాలు, అంటే ఎక్కడ ఎంత సమయం ఉండాలి అనేది కూడా దేవుని చిత్తం. మనం ఎక్కడెక్కడ ఏ స్థలాలలో ఎంత కాలం ఉండాలి అనేది కూడా దేవుని ఏర్పాటు అండి. మన జీవితాలలో మనకు తెలియదు. కొన్ని అంటే ఒక ఊరిలో కొంతకాలం ఉంటాం, మరొక ఊరిలో కొంతకాలం ఉంటాం, కొన్ని చోట్ల స్థిరంగా ఉంటాం కదా. కాబట్టి అది కూడా ప్రతీది కూడా దేవుని చిత్తమై ఉంటుంది. ప్రతీది కూడా మన జీవితంలో మనము చూసుకోము, లెక్క పెట్టుకోము, కానీ ప్రతీది కూడా దేవుని చిత్తమై ఉంటుంది. అందుకనే చూడండి, అక్కడ ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలం ఇంకా చాలు, ఇప్పుడు ఉత్తరం వైపుకి వెళ్ళండి. అయితే ఇప్పుడు ఉత్తరం వైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ షేయీరు అనే ప్రాంతము ఏషావు సంతానముది. ఏ ప్రాంతం అంటే అదంతా కూడా ఏషావు సంతానం. ఎవరు ఏషావు? ఈ యాకోబుకి అన్న, యాకోబుకి అన్న. ఇప్పుడేమో వీళ్ళు యాకోబు సంతానం కదండి, యాకోబు సంతానము. కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏషావు సంతానము. కాబట్టి మీరిప్పుడు ఏ పొలిమేరలు దాటబోతున్నారంటే ఈ షేయీరు ప్రాంతము అనే ఈ యొక్క అరణ్యం యొక్క పొలిమేరలు మీరు దాటబోతున్నారు. అది ఏషావుకి మరి ఇచ్చింది. కాబట్టి మీరు ఆ ప్రాంతాన్ని దాటేటప్పుడు వాళ్ళు మీకు భయపడతారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎక్కడన్నా భయపడమని ఉందా దేవుడు? ఎక్కడన్నా ఉందా అండి అసలు బైబిల్లో? వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు. ఏంటంట? వాళ్ళు మీకు భయపడతారు. అంటే ఇక భయపడతారని చెప్పి రొమ్ము విడుచుకుని నడవమంటున్నారా? మళ్ళీ వాళ్ళు మీకు భయపడతారు, కానీ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఏమంటున్నారు చెప్పండి? మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మనల్ని చూసి భయపడతారనుకుంటే మనం ఏం చేస్తాం? ఇక
ఇక పులుల్లాగా సింహాల్లాగా ఎగబడే వారిగా ఉంటాం. కానీ బహు జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంట? బహు మిక్కిలి జాగ్రత్తగా ఉండి, వాళ్ళు మనకు భయపడినప్పుడు, వాళ్ళు మన మీదకి యుద్ధానికి రానప్పుడు ఇంకా మనకి సమస్య ఏంటి చెప్పండి? అసలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటి? మన మన ఆలోచన అంతే కదా. జాగ్రత్తగా ఉండే అవసరం ఏంటి? నాకే అందరు భయపడతారు, ఇంకా జాగ్రత్తగా ఉండే అవసరం ఏంటని అనుకుంటున్నావు. కానీ చూడండి ఇక్కడ ఆ మాటలు ఎందుకు రాయించాడు? వారితో కలహపడవద్దు. వాళ్ళు భయపడతారు మీకు, అయినా కూడా వారి జోలికి మీరు వెళ్ళవద్దు, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను. వాళ్ళు ఎలాగో మనకు భయపడుతున్నారు కదా, ఇంకా ఈ ప్రాంతం గుండా దేవుడు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు అని మన నచ్చినట్లుగా చేయడానికి వీల్లేదండి. ఈ షేయిరు మన్యము, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంట? అంటే ఏషావు కృపను పోగొట్టుకున్నాడు కదా, మళ్ళీ ఎలాగిచ్చాడు? అది ఇష్మాయేలు గురించి, అవునా? ఏషావు జ్యేష్ఠత్వాన్ని నమ్మి వేసుకున్నాడు, ఏషావు దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఏమని రాయబడింది ఏషావు గురించి? ఒక పూట భోజనము కొరకు జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడ్డది. ఆ కృపను పోగొట్టుకున్న ఏషావు అని వాక్యంలో రాయబడ్డది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? నేను ఏషావుకి ఇచ్చాను, అందులోది ఒక్క అడుగు కూడా మీకు ఇయ్య, అందులోది ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వ. అంటే దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు ఆయన సంతానం అందరికీ సమానంగా భూమి ఇచ్చాడండి. కానీ దేవుడు ప్రత్యేకించుకున్న యాకోబు సంతానానికి మాత్రం ఏమి ఇచ్చాడు? మనకి కనాను ఎలాగిచ్చాడో వారికి భూ సంబంధమైనవి కూడా ఇచ్చాడు, అవునా? అందుకనే దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎవరికి ఎక్కడ ఏ తక్కువ చేయట్లేదు. అదే రకంగా అందుకనే అంటున్నాడు, వారికి నేను వాగ్దానం చేసి ఆ స్థలం ఇచ్చేశాను కాబట్టి అందులో అడుగు కూడా మీకు ఇవ్వను నేను. వారికి చెందిన ఆ స్వాస్థ్యములోనిది అడుగు కూడా మీకు ఇవ్వను. ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటి? ఇందులో అడుగు కూడా మీకు ఇయ్యను అంటున్నాడు, అవునా? దీని కొరకు మనము కలహపడవద్దు, వారి జోలికి మనం వెళ్ళి దాని కొరకు మనం పోరాడే పరిస్థితే వద్దు. మనకి వాగ్దానం చేసిన దేశము వేరే ఉంది, వాగ్దానం చేసిన దీవెనలు వేరే ఉన్నాయి. మనది కాని దాని కొరకు మనం గొడవలు పడవద్దు, కలహపడవద్దు, మిక్కిలి జాగ్రత్తగా మీరు నడవండి. ఎలా నడవాలి ఇప్పుడు మనము? అందుకనే మనం మాటికి ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము, మనకొక స్థిర నివాసము, స్థిర పట్టణము, అంటే ఒక దేశము మన కొరకు దేవుడు ఉంచాడు అని దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ మనది కాని స్వాస్థ్యము కొరకు మనం ఎక్కడా కూడా ఈ లోకంలో ప్రయాసపడడానికి వీలు లేదు. కలహపడవద్దు, దాని గురించి మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. అందులోది నేను అడుగు కూడా నేను మీకు ఇవ్వను అని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4:5 చూడండి. దేవుడు ఇజ్రాయేలు సంతానాన్ని ప్రత్యేకించుకున్నాడు, సమస్త భూజనముల నుండి ప్రత్యేకించుకున్నాడు. ఏషావు యొక్క సంతానముని కూడా దేవుడు అక్కడ విసర్జించినట్టుగా చూస్తూ ఉన్నాం. రోమా 4:5, కొలస్సీ 4:5 చదువమ్మా. కొలస్సీ 4:5 నేను చెప్పేది చదువమ్మా. కొలస్సీ 4:5 కొలస్సీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చదివిపిస్తున్నానంటే, మనం కూడా యాత్రలో ఉన్నాం. మన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు, మన సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి సమయాన్ని పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. ఏమని నడుచుకోమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు ఈ షేయిరు మన్యంలో వాళ్ళు అందరూ కూడా ఎవరు చెప్పండి? మనం జ్ఞానం కలిగిన వాళ్ళ.
మనము ప్రత్యేకింపబడిన జనాంగం మనం కదా. అంటే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు మనమంతా ఒక సంఘం, అవునా? మనమంతా ఒక సంఘము. సంఘమునకు బయటివారు అంటే అన్యజనులు. ఇప్పుడు ఏషావు సంతానము అన్యజనులు, వారికి దేవుడు ఏర్పరచుకున్న వారికి వెలుపటివారు ఎవరు చెప్పండి? బయటి వాళ్ళు. సంఘమున వెలుపల ఉన్న వారితో ఎలా ఉండాలంట? మరి మనము చాలా మిక్కిలి జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎలాగంట? జ్ఞానము కలిగి. అందుకనే అంటున్నాడు అక్కడ, వాళ్ళు ఏషావు సంతానము కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కాదు. మీరు ఏర్పరచుకొనబడిన వాళ్ళు. వారి ప్రాంతాల గుండా మీరు వెళ్ళేటప్పుడు, వారి దారి గుండా మరి మీరు వెళ్ళేటప్పుడు వారితో మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. వారితో కలహపడవద్దు. చూడండి, ఈరోజు మరి దేవుని యొక్క నామానికి మహిమ రావాలి అంటే మరి ఆ యొక్క మనుషులతోటి మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వారికి మన ప్రయాణము తెలియదు, మన గురి తెలియదు, మన పరిశుద్ధత గురించి వారికి తెలియదు కదా. వాళ్ళు ఏవో 100 మాటలు చెప్తారు మనకి. అలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా, మీ దేవుడు ఇలా చేయమన్నాడా, అలా చేయమన్నాడా. ఈ లోకం మన దగ్గర 100 మాటలు చెప్తుంది. మనం ఎలా ప్రవర్తించాలి? జ్ఞానముతో ప్రవర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. సంఘానికి వెలుపటి వారితో కూడా ఎలా ఉండాలి అనేది నేను అసలు మొన్న రాసి పెట్టుకున్నా, ఆ రోజు ప్రశాంతి వాళ్ళ దగ్గర చెప్దామని. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు వేరే దారికి తీసుకెళ్ళాడు. మొన్న ఆల్ నైట్లో కూడా నేనేదో రాసి పెట్టుకున్నాను, కానీ ఏదో చెప్పాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక పూర్తిగా వర్తమానమే మారిపోయింది. ఎందుకంటే మరి దేవుడు ఎందుకో కొన్నిసార్లు అలా చెప్పిస్తూ ఉంటాడు. అంటే సంఘానికి వెలుపటి వారి ఎడల అన్యజనులతో మనం ఎలా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జ్ఞానము కలిగి వారితో మరి మాట్లాడాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, మనం పలికే మాటలను బట్టి కానీ మన దేవునికి మహిమ వస్తుందా లేదా క్రైస్తవ్యాన్ని వాళ్ళు ఇది గుడికి పోతే ఏముంది, పోకపోతే ఏముంది, మేమే బాగున్నాం కదా అని అనుకునే వారిగా మరి మనం ప్రవర్తిస్తూ ఉన్నామా అనేది జాగ్రత్త కలిగి మనం నడుచుకోవాలి. అందుకని అక్కడ అంటున్నాడు, మీరు ఒక ప్రత్యేకించబడిన జనాంగము, పరిశుద్ధమైన జనాంగము. ఈ లోకమా అనే మార్గము గుండా మరి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? జాగ్రత్తగా అందరితో ప్రవర్తించాలి. మనం మాట్లాడే ప్రతి మాట మన దేవునికి మహిమకరముగా ఉండాలి. కానీ మన మాటను బట్టి, మన క్రియలను బట్టి దేవుని నామానికి అవమానం అనేది రాకూడదు. ఎక్కడ దొరికారండి, ఎక్కడ సంతండి, ఎంత త్వరగా వెళ్ళిపోతే బాగుండు వీళ్ళు అనుకునేటట్టుగా ఉండకూడదు. మన వారి వలన ఆ దేశము దీవింపబడేటట్లుగా ఉండాలి, ఆ ప్రాంతం దీవింపబడేటట్లుగా ఉండాలి. మన వలన మరి మన చుట్టుపక్కల ప్రాంతాలు దీవించబడేటట్లుగా మన ప్రవర్తన, మన క్రియలు ఉండాలి. కానీ ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండు వీళ్ళు, అసలు ఇటువంటి వారు లేకపోతే బాగుండు అనేటట్లుగా మరి మన ప్రవర్తన ఉండకూడదు. అందుకనే సంఘమునకు వెలుపటి వారు, ఈ అధ్యాయం అంతా కూడా మరి వారు ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్ళారు, ఎవరెవరితో ఎలా ఉండాలో అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటగా ఏషావు సంతానం వారితో వాళ్ళు మీకు భయపడతారు, మీకే హాని చేయరు, కానీ మీరు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్లనే మనకే హాని ఉండదు, కానీ మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి, వారితో కలహ పడవద్దు. నేను వారికి ఆ స్వాస్థ్యం ఇచ్చాను కాబట్టి ఏదో వెళుతున్నాం కదా, ఈ స్వాస్థ్యం కూడా తీసుకుందాం, అందులోని తీసుకుందామని ప్రయత్నం చేయవద్దు. అది మనది కాదు, అది నేను మీకు ఇచ్చిన దేశము వేరే. ఒకవేళ మీకు అక్కడ అవసరమైంది, ఆహారం అవసరమైంది, నీళ్లు దాహమైంది, డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినండి, డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినండి, కొనుక్కొని నీళ్ళు తాగండి. కానీ ఉచితంగా ఏ దేవుడు వెళ్ళమన్నాడు కదా అని ఉచితంగా వాళ్ళకి దోచుకుని వెళ్ళకూడదు. అలా తీసుకొని దోచుకుంటూ మనం తీసుకుంటూ వెళ్ళడం ద్వారా ఆ దేశంలోని పండ్లు తెంపుకొని ఆ రోడ్ల పక్కన నీళ్లు తాగుతూ మనం వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఉచితంగా తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. అందుకే చూడండి, అబ్రహాము కూడా తన భార్య చనిపోయినప్పుడు మరి తనది కానీ ఆ షెకెము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు పొలం కొనుక్కున్నాడు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా ఈ పొలం ఏ పాటిది, ఉచితంగా ఇస్తాం, తీసుకోండి అన్నారు. కానీ అబ్రహాం ఏమన్నాడు? నాకు ఉచితంగా వద్దు, ఇది నా దేశం కాదు, నా ప్రాంతం కాదు, కానీ నేను డబ్బులిచ్చే కొనుక్కుంటా, నేను డబ్బులిచ్చే కొనుక్కుంటానని దానిని ఏం చేశాడు చెప్పండి? 400 వెండికి ఇచ్చి ఖచ్చితంగా దాన్ని కొనుక్కున్నాడు. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మనది కాని స్వాస్థ్యాన్ని మనం ఉచితంగా ఆశపడ్డానికి వీళ్ళు లేదనమాట. అందుకనే వాళ్ళు నీళ్ళైనా రూకలైనా మీరు డబ్బులిచ్చి కొనుక్కొని మీరు త్రాగండి, తినండి. ఎందుకంటే దేవుడు నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇంతవరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, నీకు ఆహారానికి కానీ నీళ్ళకి కానీ ఏమైనా కొదువ చేశాడా దేవుడు? ఆ ఊరికే దోచుకోవాలి, ఉచితంగా రావాలని కోరుకోవడానికి నీ దేవుడు మనకి ఏమైనా తక్కువ చేశాడా? కానీ మనకి ఇప్పుడు అన్నీ ఉచిత పథకాలే ఇష్టం కదా. దేవుడు మనకు ఉచితంగానే ఇస్తున్నాడు, ఆయన కృపను బట్టే ఇస్తున్నాడు.
కానీ మనకి ఏంటి చెప్పండి, ఉచితంగా రావడాన్ని మనం చాలా ఇష్టపడతాం. అవునా? ఉచిత పథకం బస్సు రాగానే ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా ప్రయాణాలు ఎక్కువైపోతూ ఉంటాయి. బస్సు ఫ్రీ కదా, పోయొద్దాం, ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళొద్దాం. అదే నిజానికి బస్సు రేట్లు పెంచారనుకోండి, నిజంగా ఉచిత బస్సు మాకు వద్దు అని ఏ స్త్రీలు బస్సు లెక్కకుండా కూర్చుంటే వాడు తీసేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎగబడుతున్నాం ఉచిత పథకాల కోసం, ఎగబడి ఏదో బస్సు ఫ్రీ ఉందని. దానికంటే చదువు ఫ్రీ పెట్టమనండి, దానికంటే హాస్పిటల్స్ ఫ్రీ ఏంటి, ఫ్రీ హాస్పిటల్స్ పెట్టమనండి. ఏది ముఖ్యమైంది అది మనకి అవసరం కదా. కాబట్టి దేవుడు మనకి ఏమి తక్కువ చేయట్లా, మన చేతి పనులన్నిటినీ దీవిస్తున్నాడు. చక్కగా సమృద్ధిగా తినడానికి, మన పోషణ కొరకు అన్నీ మన చక్కగా ఇస్తున్నాడు. ఉచితమైన వాటి కొరకు మనము పరుగులెత్తవద్దు అనేది ఈ వాక్య సారాంశం. మీరు ఆ మార్గం కూడా వెళుతున్నారు, మీకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినండి, తాగండి, డబ్బులు ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేయండి. ఉచితమైతే పోతాం, అబ్బా డబ్బులు పెట్టుకుని ఎవరు పోతారు అనే మనసు మనకి రాకూడదు, అనే మనస్సు మరి మనకి రాకూడదు. అందుకనే దేవుడు మనల్ని ఏ రకంగా తక్కువ చేయలేదు. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఇతర అన్ని జనులు చూడాలా. అవునా? ఇతర అన్ని జనులు చూడాలి. అందరిలాగా క్రైస్తవులు కూడా ఉచితమైన వాటికి ఎగపడుతుంటే వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదేమో, ఉచిత పథకాల కొరకు ఎగపడుతున్నారు అనుకుంటారు. మనం డబ్బులు ఇచ్చి కష్టపడి మన కష్టార్జితాన్ని ఇచ్చి కొనుక్కుంటే దాన్ని ధైర్యంగా, స్వతంత్రంగా, హక్కుగా భావిస్తాం. మనం ఉచితమైంది మనకి హక్కు కాదు, ఏది కూడా మనకి అది హక్కుగా దాన్ని భావించలేమన్నమాట. అందుకనే ఆయన ఈ గొప్ప అరణ్యములో 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు కదండి. దేవుడే కదా వెళ్ళమంది. మీరు ఎలా 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారో దేవుడికి తెలుసు. నీ దేవుడైన యెహోవానికి తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కాబట్టి షేయరులో నివసించు ఏషావు సంతానపు వారైన మన సహోదరులను విడచి అక్కడ నుండి వాళ్ళు అరాబా మార్గం నుంచి ముందుకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అరాబా మార్గము నుండి ముందుకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒక మాట అక్కడ. ఏడు 12 అమ్మా, 12. చూడండి, ఇప్పుడు వాళ్ళ దేశం గుండా వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు చాలా దేశాలలో భద్రాచలంకి వచ్చే యాత్రికుల వలన చాలా ఆదాయం వస్తుంది. ఆ దేశ పట్టణానికి ఏదైనా పుణ్యక్షేత్రం కానివ్వండి, బీచ్లు కానివ్వండి, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయనుకోండి, యాత్రికుల వలన ఆ ప్రదేశానికి ఏమొస్తుంది చెప్పండి, చాలా ఆదాయం వస్తుంది, రాబడి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎవరైనా యాత్రికులు వస్తున్నారు అనుకోండి, చాలామంది వెళ్ళి షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ కొన్నిసార్లు అవి జరుగుతూ ఉంటాయి, వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, షాపులు పెట్టుకుంటారు. అంటే ఏదో రకంగా మీరు ఏం చేస్తారు, ఆదాయం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు, షాపులో క్యాంటీన్లో ఏవో పెట్టుకొని. అవునా? అదే రకంగా మరి మనం కూడా ఒకరి దేశానికి వెళ్ళినప్పుడు మరి వారు కూడా మరి యాత్రికులు మన దేశం గుండా వెళుతున్నప్పుడు వారు కూడా ఏమనుకుంటారు, వాళ్ళ ద్వారా మాకు కూడా రాబడి కావాలని కోరుకుంటారా లేదా? అదనమాట. అంటే మనుష్యులు మనకి ఏం చేయాలని కోరుకుంటారో ముందు మనం చేయాలి వాళ్ళకి. అవునా? వాళ్ళ ద్వారా మనకి రాబడి రావాలి అని అనుకుంటే మనం కూడా వారికి ఏం చేయాలి చెప్పండి, ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఒక దేశం గుండా మనం వెళుతున్నప్పుడు వారి దగ్గర మనం కొనుక్కొని, ఇప్పుడు మనం దేశం వెళ్తుంటారు, కొనుక్కుంటాం, అన్నీ కూడా కొనుక్కుంటాం. అదే రకంగా వాళ్ళు మన దేశం గుండా వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఇక్కడ షాప్స్లో వాళ్ళు కొనుక్కునే వారిగా ఉంటారు. అంటే చూడండి, ఏదైనా కూడా ఉచితంగా కాకుండా అక్కడికి వెళితే వారికి ఏ రకంగా అయితే ఈ యాత్రికుల వలన ఆ దేశానికి మరి ఆదాయము రాబడి వస్తూ ఉందో అదే రకంగా మన ప్రాంతాలకు కూడా అదే రకంగా రావాలని మరి మనం కోరుకుంటాం. కాబట్టి మనం కూడా ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఉచితంగా తక్కువకి రావాలని ఏది కూడా ఆశపడడానికి వీలు లేదనమాట. అది అక్కడ ఆ సంగతిని అక్కడ వివరిస్తూ ఉన్నారు. 9వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. ఇక్కడ ఏ దేశానికి వచ్చారు ఇప్పుడు? మోయాబు అరణ్యానికి వచ్చేసారు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు చెప్పండి? మోయాబు అరణ్య మార్గముగా వెళ్ళేటప్పుడు
అక్కడ ఎవరున్నారు? మోయాబీలు ఉన్నారు. అవునా? మోయాబు సంతానం ఉన్నారు. అక్కడ మోయాబీలతో కూడా ఏమని చెప్తున్నాడు? వాళ్ళని బాధ పెట్టవద్దు. మనం యాత్రలో మనం వెళతా ఉన్నాం, మనం ఏ మార్గం గుండా అయితే వెళుతున్నామో, ఏ ఊర్లో అయితే ఉంటున్నామో, ఏ ప్రాంతాల గుండా అయితే వెళుతున్నామో, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన చుట్టుపక్కల వారిని, అన్యజనులని, దేవుని ఎరగని ప్రజలని మనము బాధ పెట్టవద్దు. మనం ఏం చేయకూడదు చెప్పండి? బాధ పెట్టవద్దు. అందుకనే సంఘమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి, జాగ్రత్త కలిగి నడుచుకోనండి. మనము వారిని బాధ పెట్టినట్లయితే క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు అని మనల్ని చూసి అసహ్యపడేవారిగా ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? మనల్ని చూసి అసహించుకునేవారిగా ఉంటారు. వాళ్ళు ఏదో మాట అన్నారు, కోపం వచ్చి నువ్వు నోరేసుకుని 4 మాటలు పడిపోయావు, ఏమంటారు? వాళ్ళు అన్నది వాళ్ళకి సరే, మనం అన్నదాన్నే పట్టుకుంటారు. మనం అన్న మాటనే పట్టుకొని ఈ క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు అంటే గలీజ్ వాళ్ళు అండి, వాళ్ళు నోరు తెరిస్తే అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, బూతులని. అన్యజనులు మన గురించి మాట్లాడుకున్నా పర్వాలేదు, మన దేవుని నామానికి అవమానం వస్తూ ఉంది. అందుకనే చూడండి, మీరు ఏ మార్గం గుండా వెళుతున్నా, ఎక్కడ మనం నివాసం ఉంటున్నా, మన చుట్టుపక్కల ఉన్న అన్యజనులని, ఇతర జాతుల వారిని మనము ప్రేమతో ఉండాలి, వారితో జ్ఞానం కలిగి నడుచుకోవాలి, జ్ఞానము కలిగి వారితో మరి మనము మాట్లాడాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. వారిని మనము బాధించవద్దు. ఏం చేయకూడదు చెప్పండి? అవసరమైతే మనం బాధపడదాం, అవసరమైతే మనం బాధపడ్డా పర్వాలేదు, మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ వారిని మన క్రియల ద్వారా బాధ పెట్టవద్దు, వారిని మన క్రియల ద్వారా బాధ పెట్టవద్దు. ఎందుకు వారితో? మొదటిది బాధించవద్దు, రెండవది ఏమంటున్నాడు? యుద్ధమే చేయొద్దు. వారిలో ఆ స్థలము కొరకు కానీ, వారి దేశంలో మరి ఆ పొలం కొరకు కానీ, భూముల కొరకు కానీ వారితో యుద్ధము చేయవద్దు. ఎందుకంటే లోతు సంతానమునకి 6 దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇచ్చాను, వారి భూమిలో నీకు ఏది స్వాస్థ్యంగా ఇవ్వను. ఎవరికి ఇచ్చేశాడు ఆ దేశాన్ని? ఎవరిని? మోయాబీలు. గుర్తొచ్చారా? లోతు కుమార్తెలకు పుట్టిన వాళ్ళు 2 రకాల జాతులు, మోయాబీలు, ఇంకొకటి అమ్మోనీయులు. చూడండి, వారు శపించబడిన సంతానమే, కానీ దేవుడు ఏం చేశాడు? వారికి కూడా ఒక భూమి ఇచ్చాడా లేదా? ఈ సృష్టి అంతా దేవుని స్వాస్థ్యమే, కానీ ఆ స్వాస్థ్యంలో చూడండి, దేవుడు ఏర్పరిచిన ప్రతి వారు, అంటే ఏర్పరచుకున్నవారు, దేవుని చేత సృష్టించబడిన ప్రతి వారికి కూడా దేవుడు ఎవరెవరు ఎక్కడెక్కడ నివాసం ఉండాలో దేవుడే వారికి విభాగించి ఇచ్చేశాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుడే వారికి విభాగించి ఇచ్చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మీరు మోయాబు ప్రాంతం గుండా వెళ్తున్నారు, నేను వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాను. మోయాబు దేశానికి సంబంధించింది. అక్కడ కూడా మీరు ఏ స్థలము కొరకు కానీ వాళ్ళతో యుద్ధం చేయవద్దు, వాళ్ళని బాధ పెట్టడానికి మరి మీరు వీలు లేదు. ఎందుకంటే 6 దేశము, ఈ 6 దేశము గురించి మనం సంఖ్యాకాండంలో నేర్చుకుంటాం. అవునా? వారి భూమిలో కూడా మీరు స్వాస్థ్యంగా ఏది కూడా తీసుకోవడానికి అసలు ఆసక్తి చూపించవద్దు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 17:27. చూడండి, మరియు యావత్ భూమి మీద, అంటే భూమిలో కొంత ప్రాంతం అని చెప్పట్లేదండి, ఈ భూమి మీద. అపోస్తుల కార్యము 17:26 నుండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఎవరి నుండి? ఒక్కరి నుండి ఎన్ని జాతులు సృష్టించాడంట? ప్రతి జాతి. ఇప్పుడు ఎవరి వలన కలిగింది? ఆదాము వలననే ఇన్ని జాతులు కలిగాయి. ఇవన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? ఆ ఒక్కరి ద్వారానే. ఎవరు కలిగించారు? అవునా? వాళ్ళకి సృష్టికర్త తెలవదండి, కానీ అందరినీ సృష్టించింది ఎవరు చెప్పండి? మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని వాళ్ళు అంటారు, కానీ అందరినీ సృష్టించింది ఆయనే. ఆ జాతులుగా వాళ్ళకి వాళ్ళు తమ జాతులను బట్టి మా కులాలని, మతాలని సృష్టించుకొని వాళ్ళు విడిపోయారు. నిజమైన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించడం వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. అది దేవుడు ఏర్పాటు చేయలేదు కదండి. వాళ్ళ సృష్టికర్తని మర్చిపోయారు. అయితే చూడండి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాడు.
ఏంటంట, ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. ఈ మనుషులు నిజమైన దేవుడు ఎవరు, అసలు సృష్టికర్త ఎవరు అని ఎవరైనా దేవుని వైపు తిరిగి వెతుకుతారేమో, దేవుని కొరకు ఆరాటపడతారేమో, నిజ దేవుని కొరకు, సత్య దేవుని కొరకు వెతుకుతారేమోనని దేవుడు ఏం చేశాడంట, తను వెదికే వారి నిమిత్తము ఒక నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. ఇప్పుడు ఈ సరిహద్దులు, పొలిమేరలు ఎందుకు దేవుడు ఏర్పరిచాడు? ఎవరి జాతిగా, ఎవరి జాతులను బట్టి వారు ఉంటూ ఉన్నారు. కానీ ఎవరి పొలిమేరలను దేవుడు సరిహద్దులను నియమించి, ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వను, నీ స్వాస్థ్యంలోకి వారు రావద్దు, ఈ సరిహద్దు దాటి వాళ్ళు యువతలకి రావద్దు. ఇజ్రాయిలులకు కూడా సరిహద్దులు నియమించారు కదా, ఆ సరిహద్దులు దాటి మీరు వెళ్ళకూడదు, వాళ్ళ సరిహద్దులు దాటి మీరు అందులోకి వెళ్ళకూడదు, వారి స్వాస్థ్యం కొరకు మీరు గొడవలు పెట్టుకోకూడదు, యుద్ధాలు చేయవద్దు, వారిని బాధ పెట్టవద్దు. ఎందుకు దేవుడు నిర్ణయించాడంట? ఎవరైనా, ఏ జాతి వాళ్ళైనా, దేవుడు ఏ జాతి వారికి, ఏ జాతి వారు ఏ దేశంలో ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో దేవుడు నిర్ణయించి వారికి భూమిని స్వాస్థ్యముగా పంచి పొలిమేరలను దేవుడే నిర్ణయించాడు. ఇది మా పొలిమేర అని ఇప్పుడు హిందూ దేశము మా పొలిమేర అని ఎవరు చెప్పుకుంటున్నారు? వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నిర్ణయించింది ఎవరు? దేవుడే. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి? వీళ్ళు ఎప్పుడైనా సత్య దేవుని వైపు తిరుగుతారేమో, నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటారేమో అని ఎదురు చూస్తారేమో అని భాగాలు, దేశాలుగా విభజించి, జాతులనుగా విభజించి, ఏ జాతి వాళ్ళైనా నా వైపు చూస్తారేమో, నన్ను కనుగొంటారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడండి దేవుడు. ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు, పిలిస్తే పలుకుదామని సిద్ధంగా ఉన్నాడు. చూసి 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 ఎవరు పలికేవాళ్ళు లేక చివరికి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఏంటండి, లోకమంతా మరి సృష్టిని పూజిస్తూ ఉన్న సమయంలో అబ్రహామును ఏర్పరచుకొని, అబ్రహాము ద్వారా ఇజ్రాయేలు సంతతిని తన ప్రజగా, పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు ఏర్పరచుకొని కనానుని వారికి స్వాస్థ్యంగా ఇచ్చినట్టుగా మరి మనము చూస్తూ ఉన్నాం. 28లో కూడా చూసుకుంటే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలననే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచూ ఉన్నారు. కానీ ఈరోజు మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమును, వెండిని, రాతిని దేవత్వము పోలి ఉందని అసలు తలంచుకోవడానికి లేదు. ఆ రాతి వాటిలో, వెండి బంగారపు బొమ్మలలో దేవుడు ఉన్నాడని అసలు మనము ఊహించడానికి వీలు లేదు. ఎందుకంటే నిజమైన దేవుడు సృష్టికర్త. ఆయనే దేశమును ఏం చేశాడు చెప్పండి? జాతులను ప్రత్యేకించి వారికి పొలిమేరలను, ఏ జాతి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉండాలి, ఒక పొలిమేరలను దేవుడు వారికి నిర్ణయించాడు. ఎవరైనా, ఏ జాతి వాళ్ళైనా నా కొరకు, నా తట్టు తిరుగుతారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఇప్పటికీ కూడా ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఏ రీతిగా అయితే అబ్రహామును ఏర్పరచుకొని కనానును వాగ్దానం చేశాడో, మరి తనని ప్రేమించని ప్రజ కొరకి కూడా, తనంటే ఎవరో తెలియని ప్రజల కొరకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక్కడ బాధ్యత కలిగి వారి కొరకు అక్కడ స్వాస్థ్యాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే దీనిని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఏం చేయాలంటే, అందరూ తన సంతానమే కదా, తన పోలిక చొప్పున చేయబడిన వారినే కదా. కాబట్టి అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనకంటే ఎక్కువగా వారి కొరకు ఇంకా భారం కలిగి ఉన్నాడు. ఎందుకంటే సత్య దేవుడైనా నా తట్టు, నిజమైన తండ్రి అయినా నా వైపు వాళ్ళు చూస్తారేమో అని దేవుడు ఇంకా వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు ఎదురు చూడట్లేదు కాబట్టి మనల్ని ప్రత్యేకించుకొని ఆ సత్యాన్ని వాళ్ళకి తెలియజేయమని మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి చెప్పండి? అందుకనే మీరు వారిని బాధ పెట్టేవారిగా ఉంటే మనల్ని ద్వేషించేవారిగా ఉంటారు, సత్య దేవుణ్ణి ద్వేషించేవారిగా ఉంటారు. కాబట్టి వారిని బాధ పెట్టకుండా, వారితో యుద్ధాలు పెట్టుకోకుండా, జ్ఞానము కలిగి, జాగ్రత్త కలిగి వారికి మనం సువార్త చెప్పవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి ఏదో ఏషావు సంతానము ఇచ్చిన స్వాస్థ్యము ఏంటది? షేయీరు మన్యము. మనం ఎక్కడ చదువుకుంటాం? యాకోబు రాత్రంతా పోరాడి తెల్లవారుజామున ఏషావును ఎదుర్కొని వస్తాడు. ఏషావు ఎదుర్కొని ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత ఏమంటాడు? చాలా సమయం పడుతుంది అనగానే అక్కడ
అతను తన ప్రాంతానికి షేయూరు మన్నెమునికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అంటే అప్పటికే షేయూరు ప్రాంతంలో ఎవరు ఉంటున్నారు అక్కడ? ఏషవ. ఆదికాండం 24వ అధ్యాయంలో మనకు అదంతా కూడా కనపడుతుంది కదా. మరి అవన్నీ చదువుకుంటూ ఉంటే ఇంకా మరి మనము ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఎదోము దేశము గుండా వాళ్ళు వచ్చారు, మోయాబు దేశము గుండా మరి వాళ్ళు వచ్చారు. కాబట్టి అందులోని ఏ ప్రాంతాలు కూడా నేను మీకు ఇవ్వను, దాని కొరకు వారితో మీరు యుద్ధాలు కానీ కలహం కానీ పడవద్దు, మీరు జ్ఞానము కలిగి జాగ్రత్త కలిగి ఆ ప్రాంతాల గుండా బయటికి వెళ్ళమని సెలవిచ్చారు. కాబట్టి మరి మనము కూడా సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.